అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి గురువారం ఫిబ్రవరి 20వ తేదీన మధ్యాహ్నం 12:30 తర్వాత ఒక సంఘటన అయితే జరగబోతుందండి. మరి ఆ సంఘటన ఏమిటి? అలాగే మీకు గురువారం రోజున పూర్తిగా ఏ విధంగా వృషభ రాశి వారికి శుభ అశుభ పరిణామాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేది ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరికొంత తెలుసుకునే ముందుగా అండి, ఎక్కడెక్కడో అందరూ కూడా ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతో మంది ఉండుంటారు. అలాంటి వారికి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు. చాలా చక్కగా మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కార మార్గాన్ని మనకైతే తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 8338555161. ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా అనుకూలంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా జరగబోతుంది, ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12:30 తర్వాత వీరికి జరగబోయేది ఏమిటి, జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి అనేది కూడా ఈ శుక్రవారం రోజున వీరికి ఏం జరగబోతుంది అనే విషయం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇక వివరాల్లోకి వెళితే వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి వారి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనిస్తే వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ భక్తిని కూడా వీరు ఎంతో చక్కగా కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కూడా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే అందరినీ ప్రేమించేటటువంటి మనస్తత్వం కలిగి అందరినీ కూడా చక్కగా మనస్ఫూర్తిగా ఆరాధించేటటువంటి హృదయం కలిగి మంచిగా ఉంటారు. సంగీతాన్ని కూడా చక్కగా ఆస్వాదిస్తారు. ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి వీరు ప్రేమను కూడా కోరుకుంటారు. ఇక ఈ రాశి వారికి సహనం అనేటటువంటి గుణం అలంకారం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎంత భారమైనా కూడా కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయండి. వృషభ రాశి వారికి ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 12:30 తర్వాత వీరికైతే జరగబోయేటటువంటి సంఘటనల గురించి వీరి యొక్క లైఫ్లో ఊహించని ఒక సంఘటన అయితే జరగబోతుంది. చాలా కాలం నుండి మీరు నమ్మినటువంటి వ్యక్తే మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. అయితే ఆ విషయం మీకు తెలిసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే వారి వల్ల మీకు ఒక సమస్య అయితే పొంచి ఉందండి. ఒక సమస్యల్లో వారి వల్ల మీరు చిక్కుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఎటువంటి గొడవల్లో తలదూర్చాలి అని అనుకున్నా కూడా మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి. అయితే ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరు ఏ సలహా ఇస్తే ఆ సలహా గుడ్డిగా ఫాలో అవ్వడం కాదు, మంచి చెడులను జాగ్రత్తగా అంచనా వేసుకొని అమలు చేసుకోవడం మంచిది. ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇక వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే మీరు ఈ రోజున నేర్చుకోబోతున్నారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరైతే తీసుకుంటారు. వినియోగదారులు ఒకరితో గొడవ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్యకాలంలో ప్రయత్నం కనుక చేస్తున్నట్లు అయితే మీరు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో ఇక వారు కూడా ఈరోజు రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే సూచనలు మీరైతే పొందబోతున్నారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీకు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండడం మూలంగా మీరు నీరసంగా తలనొప్పితో ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా నీరసంగా నిస్పృహలకు లోనయ్యేటటువంటి చాలా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ కారణంగా ఉద్యోగం వదిలేద్దామా లేదంటే ఉద్యోగం మారదామా అనేటటువంటి ఒక ఆలోచన కూడా మీకు కలుగుతుంది. అయితే మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఏకపక్షి నిర్ణయం కాకుండా మీ పెద్దలను ఒకసారి సంప్రదించి కొంతమంది అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ విధంగా ఆవేశంగా ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశికి చెందిన పురుషులకు ఈరోజు దినఫలాల ప్రకారం మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగేటటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని
అనుకూల అలాగే కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజైతే మీకు జరగబోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించుకోవాలి. అలాగే శ్రీరామచంద్ర ప్రభుల వారిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోండి. ఇక వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించుకోవాలి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు ఒకరికి దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, మరి ఈ యొక్క వృషభ రాశి వారు చేయవలసినటువంటి చిన్నపాటి పరిహారాలను కూడా మీరైతే తెలుసుకున్నారు కదా. అలాగే మీరు మరికొన్ని విషయాలను కూడా అంటే కొంతమంది అంటే వృషభ రాశి వారు ఎంత మంచితనంగా ఉంటారో అంతే విధమైనటువంటి అంటే అతి మంచితనం వలన కొన్ని విషయాలను అయితే మీరు ఇప్పటి వరకు కూడా దేని గురించి అయితే పొందలేదని అని చెప్పి బాధపడుతూ ఉన్నారో అలాంటి విషయాలను సైతం రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అలాగే ప్రతికూలమైనటువంటి అంశాలకు మీరు దూరంగా ఉండాలంటే గొడవలకు, అనవసరమైనటువంటి వాగ్వాదాలకు, ఎటువంటి నిర్ణయాలను కూడా అనవసరంగా తీసుకోకండి. అయితే ఇద్దరి వలన మీకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. వారెవరు అనేది అంటే మీ బంధువర్గంలో కావచ్చు, మీ స్నేహితుల పరంగా కావచ్చు, లేదంటే కుటుంబ పరంగా కావచ్చు, ఇలా ఎవరితో అయినా కానీ రేపటి రోజున కొంచెం గొడవలు కానీ వాగ్వాదం కానీ చోటు చేసుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారితో దూరంగా ఉండడం చాలా మంచిది. అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునేటటువంటి అవసరం కూడా ఉంది. ఆ వ్యక్తులు కూడా ఒక రకంగా చెప్పాలంటే శత్రువులు మీ ముందు ఏంటంటే నటిస్తూ ఉంటారు. అంటే మీ వెనక చేసే పనులన్నీ కూడా చేస్తూ ఉంటారండి. ఇక మీ ముందు చాలా నటిస్తుంటారు. వాళ్ళు ఏంటంటే మంచి వాళ్ళలాగా మీ ముందు ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు నమ్మాలని కానీ వారిని మాత్రం మీరు అసలు నమ్మకండి. అయితే వృషభ రాశి వారికి అండి జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఏంటంటే విలువ, గౌరవం ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటూ ఉంటాయని చెప్పచ్చు. ఎవరు కూడా విలువను ఇవ్వరన్నమాట. ఎందుకంటే ఈ రాశి యొక్క స్వభావం అలాంటిది అని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారండి చాలా మంచి మనసు కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదా. చాలా మంచి వ్యక్తులను కూడా చెప్పుకున్నాం. ఎవరికి కూడా ఎలాంటి హాని కలిగించరు. ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. ఏదో ఒక ఆలోచనలో వీరైతే మునిగిపోతూ ఉంటారు. అయితే వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అన్ని గుణగణాలు కూడా అనుకూల ప్రతికూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకరు చెడిపోవాలి, ఒకరు పాడైపోవాలని ఎప్పుడూ కూడా అనుకోరు. వారు కూడా అందరూ బాగుండాలి, మేము బాగుండాలని అనుకుంటారు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కాస్త తక్కువగా ఉండడం వల్ల ఏమిటంటే ఈ రాశి వారికి కష్టాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అందరితో పాటు ఏంటంటే మనం కూడా బాగుండాలి, వారు కూడా సంతోషంగా ఉండాలి అని కుళ్ళు కుతంత్రాలు వీరికి అస్సలు ఉండవు అన్నమాట. తెలియని చెప్పి తెలియని వారు వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. కుళ్ళు కుతంత్రాలు అసలు వీరికి ఉండవు. తాంత్రిక పరిహారాలు కూడా చేయించుకుంటూ కొంతమంది వీరి వలన కొంచెం అంటే ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం అనేటటువంటి భావనతో ఉన్నవారు అంటే మంచిగా ఉన్నా కూడా వీరికి ఎదుటి వ్యక్తులకు ఎలా అనిపిస్తుంది అంటే వీరు మనల్ని ఎగతాళి చేస్తున్నారనో లేదంటే అనగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని అనుకుంటారనమాట. కాబట్టి మీరు అందరితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా సన్నిహితంగా భావించి ప్రతి ఒక్కరితో కూడా ఎక్కువగా బంధువర్గంతో కూడా ఎక్కువగా ఉండకండి. కొంచెం శత్రువులే కొంతమంది బాగుంటారు, కొంతమంది హెల్పింగ్ నేచర్తో ఉంటారు, కొంతమంది బాగా అంటే వీరితో క్లోజ్గా ఉన్నట్లు నటిస్తారు. కాబట్టి శత్రువుల్లో కూడా మిత్రులు ఉండేవారు ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా దూరం చేసుకోకండి. వారిలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. బంధుత్వాలకు కొంచెం ఏంటంటే కొంచెం దూరంగా ఉంటే మంచిది. రేపటి రోజున కష్టపడితే మీ దగ్గరకు ధనం వస్తుంది. దైవారాధన అయితే తప్పకుండా చేసుకోండి. అలానే కాకుండా మీరండి ఈ రాశి పరంగా మనం చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ఈ రేపటి రోజున అంతా బాగుంటుంది. కానీ ఇద్దరు వ్యక్తుల వలన కాస్త మీరు కాస్త ఎడముఖం పెడముఖంగా ఉంటారని చెప్పుకున్నాం కదా. అంటే గొడవలు కానీ ఏదైనా కానీ అది స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదైనా కానీ బంధువర్గం నుంచి ఉన్నారు కాబట్టి మీకు కొంచెం హాని కలిగించే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఆ స్త్రీలు ఏమీ లేదండి, ఎంతసేపు మిమ్మల్ని కింద పడేద్దామా, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని లేనిపోనివన్నీ కూడా మీపై చాడీలు చూద్దాం, మీపై అబాండాలు వేద్దామా అన్నట్లుగా కాచుకొని కూర్చుంటారు. ఎప్పుడూ కూడా మీ మీద నెగిటివ్గా చూపిద్దామా వీరిని అనే విధంగా లోకానికి ప్రదర్శిస్తూ ఉంటారు, కాచుకొని ఉంటారు. కాబట్టి కాస్త వారి వలన మీకు హాని కలిగించేటటువంటి విషయాలు ఎక్కువగా ఉన్నాయి రేపటి మధ్యాహ్నం నుంచి. కాబట్టి వృషభ రాశిలో కొంతమంది స్త్రీల వలన ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే అంటే ఇబ్బంది ఎదుర్కొన్నారో అవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతాదంతా కూడా చాలా బాగుంటుంది. అలాగే మీ పిల్లల పరంగా బాగుంటుంది, అలాగే మీ ఎదుగుదల బాగుంటుంది. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా ఎవరు ఉండరు, వారి తప్ప సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి వారిని కాస్త దూరంగా ఉంచుకొని ఎవరితో కూడా గొడవలు వాగ్వాదాలకు అయితే అసలు మీరు చోటు ఇవ్వకండి. అనారోగ్య సమస్యలు కూడా ఏమీ ఉండవు. కాస్త చిన్నపాటి అనారోగ్య సమస్యలు తప్ప మిగతాదంతా ఓవరాల్గా చాలా చక్కగా బాగుంటుందండి. ఇక మీకు వృషభ రాశి వారికి రేపటి రోజున అన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు అయితే జరుగుతాయని చెప్పుకున్నాం కదా. ఆరోగ్య సమస్యలు కూడా అన్నీ కూడా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు. కాబట్టి శివారాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. అనారోగ్య సమస్యలు ఏమన్నా చిన్నపాటి ఉంటే దూరం అయిపోతాయి. హనుమాన్ చాలీసా పఠించుకోండి, అది కూడా చాలా చక్కగా ఉంటుంది. దైవాన్ని ఎక్కువగా ఎవరైతే ఆరాధించి నమ్మకంతో ఉంటారో వారందరికీ కూడా వృషభ రాశి వారికే కాదండి ఏ రాశి వారికైనా భగవంతుడి అనుగ్రహం ఉంటే ఏది కూడా మనమైతే
పొందకుండా ఉండడానికి అసాధ్యం అనేది అస్సలు ఉండదు. కాబట్టి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మరలా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.